ఇక జనసేనకి గుడ్ న్యూస్. జనసేన పార్టీకి మొట్టమొదటిసారి రికగ్నైజ్డ్ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కింది. ఇప్పటివరకు అది ఒక రిజిస్టర్డ్ రీజనల్ పార్టీ మాత్రమే. రిజిస్టర్డ్ పార్టీ వేరు, రికగ్నైజ్డ్ పార్టీ వేరు. రికగ్నైజ్డ్ పార్టీకి అర్హత రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసంగా 6% ఓట్లు రావాలి. లేదంటే నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో ఎమ్మెల్యేలు శాసనసభకి ప్రాతినిధ్యం వహించాలి. నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో ఎంపీలు ఉండాలి. ఏదో ఒక ప్రమాణాన్ని ప్రాతిపదికంగా తీసుకుని రిజిస్టర్ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు దక్కుతుంది. రిజిస్టర్ పార్టీగా ఉన్నటువంటి జనసేన మొట్టమొదటిసారి రికగ్నైజ్డ్ పార్టీ అయింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. త్వరలో రెండో ఎమ్మెల్సీగా నాగబాబు రాబోతున్నారు. అటు ఎగువ సభలోను ఇటు దిగువ సభలోను 2 చోట్ల ప్రాతినిధ్యం దక్కబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జనసేన దాదాపు రెండో పెద్ద పార్టీగా కనిపిస్తుంది. అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం రీత్యా చూస్తే రెండో పెద్ద పార్టీగా ఉన్నటువంటి జనసేనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై గాజు గ్లాసు గుర్తు ఆ పార్టీకే దక్కుతుంది. వన్స్ రికగ్నైజేషన్ వస్తే ఆ పార్టీ కోరుకున్నటువంటి గుర్తుని ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలం రిజిస్టర్ పార్టీగానే ఉంటే ఎవరైనా గాజు గ్లాసు గుర్తును కోరవచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన కేవలం రిజిస్టర్ పార్టీ కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని మరొక ఇండిపెండెంట్కి కూడా కేటాయించేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. జనసేన పోటీ చేయనటువంటి అన్ని చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తుతో చాలామంది పోటీ చేశారు. అలా పోటీ చేసేటప్పుడు కూడా ఆ గుర్తు వాళ్ళు కోరుకుంటే కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి వచ్చింది. జనసేన అభ్యంతరం పెట్టినా సరే నిబంధనల ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ జనసేన అభ్యర్థులు కానటువంటి వాళ్ళకు కూడా ఆ పార్టీ పోటీలో లేని చోట గాజు గ్లాస్ గుర్తుని అప్పగించింది. ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీగా మారింది కాబట్టి గాజు గ్లాస్ గుర్తు జనసేన తప్ప ఇంకెవరికి కేటాయించరు. జనసేన పోటీ చేసేటువంటి అన్ని ఎన్నికల్లో అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించి లేదంటే ఆ స్థానానికి సంబంధించి జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నా లేకున్నా మరొకరికి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వరు. గాజు గ్లాస్ గుర్తుని పూర్తిగా జనసేనకే కేటాయిస్తారు. జనసేన ఉంటే ఇస్తారు. జనసేన పార్టీ అభ్యర్థి బరిలో లేకపోతే అక్కడ ఆ గుర్తే ఉండదు. మరొక ఇండిపెండెంటో మరొకళ్ళు కోరితే కేటాయించేసే పరిస్థితి ఇకపై ఉండదు. కాబట్టి జనసేనకు ఒక తలనొప్పి తగ్గినట్టే. ఇది ఆల్రెడీ మొన్న ఎన్నికల ఫలితాల నాడు వచ్చినటువంటి ఓట్ల శాతం, సీట్ల శాతం వీటన్నిటిని బట్టి చూస్తేనే ఆ పార్టీకి వస్తుందని తెలుసు. ఎట్టగాలకి ఇప్పుడు అది కేటాయించారు. ఇక నుంచి జనసేనకి ఒక చిక్కు తప్పింది. ఆ పార్టీకి రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీగా గుర్తింపు సాధించింది కాబట్టి ఆ పార్టీకి మంచి ఫ్యూచర్ ఉండడానికి, మరింత బలపడడానికి, మరింత చొరవగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొందిన తర్వాత ఈసీ నిర్వహించేటువంటి అధికారిక సమావేశాలకి పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్టకేలకు అది జనసేన సాధించగలిగింది. అదే సమయంలో జనసేన నిన్న ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఉప ముఖ్యమంత్రి హోదా విషయంలో ఇప్పటికే చాలా పెద్ద రచ్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం జనసేన మధ్య వైరు మామూలుగా లేదు, చాలా పీక్లో కనిపిస్తుంది. అలాంటి విషయంలో ఎవ్వరూ మాట్లాడొద్దు అంటూ నిన్న అధికారికంగా జనసేన పార్టీ తన పార్టీ శ్రేణులందరికీ ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలోనూ అలాంటి పోస్టులు పెట్టొద్దు. జనసేన నేతలకు అధిష్టానం ఆదేశం. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల వ్యాఖ్యలపై సీరియస్. ఇప్పటికే అలా మాట్లాడే నాయకులకు మందలింపు. టీడీపీలోనూ చంద్రబాబు ఆదేశాలతో తగ్గిన నేతలు. టీడీపీలో తగ్గారని రాశారు కానీ వాస్తవానికి నిన్ననే టీజీ భరత్ చంద్రబాబు సమక్షంలో అందరూ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటే కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని చంద్రబాబు సమక్షంలో టీజీ భరత్ మాట్లాడారు, రాష్ట్ర మంత్రి. అట్లాంటి పరిస్థితి టీడీపీలో ఉంది. కానీ జనసేన మాత్రం ఎవరు మాట్లాడొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ ఆదేశాలని ఎంత మేరకు ఆ పార్టీ శ్రేణులు పాటిస్తాయో చూద్దాం.